1000కి పైగా కాలేజీలు బంద్. నేటి నుంచి రాష్ట్రంలో ఉన్నత విద్యా సంస్థల నిరవధిక మూసివేత. బంద్ గురించి ప్రకటిస్తున్న తెలంగాణ ఉన్నత విద్యా సంస్థల సంఘాల సమైక్య ప్రతినిధులు. ఫార్మసీ, బీఈడి, ఇంజనీరింగ్ పరీక్షలు వాయిదా. దసరాలోపు బకాయిలు 1200 కోట్లు ఇస్తేనే విరమణ. 21, 22న 10 లక్షల విద్యార్థులతో హైదరాబాద్లో ధర్నా. ఈ పని చేయండి ఫస్ట్, ఇది ఒక్క పని చేయండి. మీరు 10 లక్షల మందితో ధర్నా చేయండి. ఈ 10 లక్షల మందితో ధర్నా చేయండి. ఈ 1200 కోట్లు రాకపోతే మీరు అడగండి, బాజాబ్తో వస్తాయి. ఉన్నత విద్యా సంస్థల సంఘాల సమీక్ష భేటీలో నిర్ణయం. రాష్ట్ర వ్యాప్తంగా 14 లక్షల మంది విద్యార్థుల పైన ప్రభావం. గత సర్కారు పాపాన్ని ప్రస్తుతం ప్రభుత్వం మోస్తుంది. ఆ సానుభూతి ఉన్నందునే 20 నెలలు ఓపిక పట్టాం. ఐఏఎస్ ఒక్క నెల జీతం త్యాగానికి సిద్ధపడతారా? ఐఏఎస్లో ఉన్నత విద్యా సంస్థల సంఘాల సమీక్ష చైర్మన్ రమేష్. కళాశాలల యజమానులతో ముగిసిన చర్చలు నేడు నిర్ణయం తీసుకుంటామంటున్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఉన్నత విద్యా సంస్థలు సోమవారం నుంచి నిరవధిక బంద్ పాటించనున్నాయి. పాలిటెక్నిక్, డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్, ఫార్మసీ, నర్సింగ్ల మేనేజ్మెంట్, బీఈడి ప్రైవేటు కాలేజీలన్నీ బంద్ అవుతాయని తెలంగాణ ఉన్నత విద్యా సంస్థల సంఘాల సమైక్య పార్టీ ప్రకటించింది. బంద్ గురించి పార్టీ ఈ నెల 12న ప్రభుత్వానికి నోటీసులు అందించిన సంగతి తెలిసిందే. దీనిపై ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి శనివారం సమైక్య ప్రతినిధులతో వేర్వేరుగా సమావేశమై బంద్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరారు. దీనికి వారు ఇప్పటి వరకు ఉన్న మొత్తం బకాయిలలో 8000 కోట్లలో ఈ విద్యా సంవత్సరం కనుక 1200 కోట్లు బకాయిలు ఇస్తే వాళ్ళు ఆపేస్తామని చెప్తా ఉన్నారట. ఈ ఎమ్మెల్యేల జీతాలు ఇస్తే ఏమవుతుంది? ఒక 3-4 నెలలు నెల జీతం ఇవ్వలేదు. ఎమ్మెల్యేలు లక్ష చిల్లర ఉంది కదా ఎమ్మెల్యేలు అందరిది. విద్యార్థుల కోసం మీకు అంటే ప్రేమ ఉంటది కదా, మేము పేదోడి వైపు మేము ఉంటామని ప్రేమ ఉంటది కదా. మీ నియోజకవర్గంలో చదువుకున్న పిల్లల ఫీజు బకాయిలు మీరన్నా చెల్లించండి అట్లీస్ట్. చూద్దాం ఎంతమంది మీ నియోజకవర్గంలో పిల్లలు, వేరే నియోజకవర్గం అవసరం లేదు, మీ నియోజకవర్గంలో ఎంతమంది పిల్లలు ఉన్నారు, 3 సంవత్సరాలు ఎక్కడెక్కడ చదువుకున్నారో ఆ ఫీజు బకాయిలు మీరు చెల్లించండి చాలు. ఒక్కొక్కడు అక్రమంగా సంపాదించింది కదా బోలెడు. 10 లక్షల మందితో కనుక మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, మీకు దమ్ము ధైర్యం ఉంటే 10 లక్షల మందితో హైదరాబాద్లో ఒక సభ మీరు పెట్టండి. వ్యతిరేకంగా ప్రభుత్వానికి నిరసన ధర్నా చేయండి. ఒకసారి తెలుస్తుంది కదా ప్రభుత్వానికి. దిగి రాకపోతాడు. వాళ్ళు అడిగింది కూడా ఏం లేదు. 1200 కోట్లలో కనీసం 800 కోట్లనే రిలీజ్ చేయండి. కాలేజీలు నడుపుకునే పరిస్థితి ఉంటుంది. మా లెక్చరర్లకు ఇంత ఫీజులు జీతాలు ఇచ్చే పరిస్థితి ఉంటుంది. దారుణమైన పరిస్థితికి తీసుకెళ్తా ఉన్నది. అంటే ప్రభుత్వాలు ఎటువైపు వెళ్తున్నాయో, మరి విద్యా వైద్యం పైన ఎటువైపు వెళ్తున్నాయో అర్థం కాని పరిస్థితిలో ప్రభుత్వాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఒకసారి రేవంత్ రెడ్డి దగ్గర పోదాం. సార్ ప్రైమ్ మినిస్టర్. పాక్ ఉగ్రవాదులకు కాంగ్రెస్ దన్ను, భారత సైన్యానికి మాత్రం మద్దతు ఇవ్వలేదు. జాతి వ్యతిరేకులు, చొరబాటుదారులకు అండ. ఓటు బ్యాంకు రాజకీయాలే ఆ పార్టీకి ముఖ్యం. చొరబాట్లతో సరిహద్దు రాష్ట్రాల జనాభా కూర్పు మార్చేందుకు కాంగ్రెస్ కుట్రలు. జాతీయ భద్రతకు ఇది ముప్పు. అస్సాం పర్యటనలో ప్రధాని మోదీ ఆగ్రహం. శివభక్తుడిని హాలాహాలం మింగగలను, ప్రజలే నా యజమానులు, దేవుళ్ళు అంటున్నారు నరేంద్ర మోదీ. కాంగ్రెస్ ఓటు బ్యాంకు రాజకీయాలే ప్రధానమని, జాతి ప్రయోజనాలు దానికి పట్టవని ప్రధాని మోదీ విమర్శించారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో పాక్ ఆక్రమిత కాశ్మీర్ అంటే పీఓకేలోని ఉగ్రవాద స్థావరాలను నేలమట్టం చేసిన భారత సైన్యానికి ఆ పార్టీ మద్దతు ఇవ్వలేదని, పైగా పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులకు అండగా నిలిచిందని ఆరోపించారు. ఇవాళ చొరబాటుదారులకు, జాతి వ్యతిరేక శక్తులకు ఆ పార్టీ అతిపెద్ద సంరక్షరాలుగా మారిందని, వారు దేశంలో శాశ్వతంగా ఉండిపోవాలని భావిస్తుందని అన్నారు. ఈశాన్య భారత పర్యటనలో భాగంగా ఆదివారం ఆయన అస్సాంలోని ధరాంగ్ జిల్లా మంగల్ దోయ్లో జరిగిన బహిరంగ సభలో ప్రసంగించారు. చొరబాట్ల ద్వారా సరిహద్దు ప్రాంతాల్లో ముప్పున్నదట. మరి అది చొరబాట్ల ద్వారా సరిహద్దు ప్రాంతాల్లో ముప్పు ఉంది. బంగ్లాదేశ్, వెస్ట్ బెంగాల్ పక్కనే బంగ్లాదేశ్ ఉంటుంది కాబట్టి బంగ్లాదేశ్ నుంచి విచ్చలవిడిగా వస్తున్నారు. కానీ 2014 నుంచి మీరే ఉన్నారు కదా అధికారంలో.